అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జాతిపిత ఇలా తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో తెలంగాణలో బతుకుతున్నామంటే జయశంకర్ గారి కృషి అనలేనిది. దానికి కర్త కర్మ క్రియ వారే అని చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు ఎవరి మొదలులో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పడుతున్న నమ్మకం లేని రోజు నుంచి 1969 నుంచి ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్లో కూడా పూర్తి స్థాయిలో సిద్ధాంతకర్తగా మరి వారి బాటలో ప్రతి ఒక్కరిని కదిలించి అటు విద్యార్థులని అట్లా మేధావులందరినీ కదిలించి సకల జనులను కూడా ఈ యొక్క తెలంగాణ సాధనలో భాగం చేసేవారు. మరి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలనే దాన్ని మాట్లాడిన దాని మీద పుస్తకాలు రాసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి మనకు నీళ్లలో ఏం అన్యాయం జరుగుతుంది, నిధులలో ఏం అన్యాయం జరుగుతుంది, మరి మన వాటా ఏ రకంగా కొల్లగొట్టబడుతుంది, ఉద్యోగాలలో ఏ రకంగా కొల్లగొట్టబడుతుంది అనేది ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఏ రకంగా నష్టపోయిందనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం స్వయం ప్రతిపత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మన తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని ఒక ఆలోచనతోటి వారు ముందుకొచ్చి అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఇది 2014 నుంచి ఈరోజు మనం తెలంగాణలో స్వతంత్ర రాష్ట్రంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మరి వారి అడుగుజాల్లో ఉన్నాయి. విద్య, వైద్యం ఈ రెండు రంగాల్లో తెలంగాణని అభివృద్ధి తీసుకెళ్లాలని నేటి గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. మరి వారి ఆశయాల్ని వారి కలల కన్నా బంగారు తెలంగాణని మనం సాధిస్తామని దానివైపు మనందరం కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతతోటి చేయగలిగితే ఖచ్చితంగా బంగారు తెలంగాణ చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సార్ జయశంకర్ సార్ గారి జయంతి. మరి ఆ రోజు భారతదేశంకు గాంధీ స్వాతంత్రం ఎలా తెచ్చిండో మరి ఈరోజు తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించి మరి తెలంగాణకు ఒక జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు అన్ని కులాలను మరియు అన్ని మతాలను మరియు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఉద్యమము తీసుకొచ్చి మరి ఈరోజు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి జయంతి ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మనం చేసుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. కాబట్టి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.